హలో అండి. ఆ మధ్య మేము తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. అన్నమయ్య భవన్ అని అక్కడ బ్రేక్‌ఫాస్ట్ కానీ చాలా బావుంటుందండి అక్కడ. అందుకని వెళ్ళాము. కొంచెం లాంగ్‌లో ఉంటుంది. టెంపుల్‌కి అది కొంచెం దూరమే అయినా గూడా బావుంటుంది కదా అని వెళ్ళాము. అక్కడొచ్చేసరికి వాళ్ళ హాల్‌లో పెట్టారండి. చాలా బాగా అనిపించిందనమాట. మన భారతీయ శాస్త్రీయ నృత్యాలు ఏ స్టేట్‌లో ఏ శాస్త్రీయ నృత్యము అనేది ఈ విధంగా పెట్టారు. మా పాపకి ఈ మధ్య తన లెసన్స్‌లో కొన్ని వచ్చాయన్నమాట. అన్నీ రాలేదు. ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి క్లియర్‌గా ఏ స్టేట్‌లో ఏ శాస్త్రీయ నృత్యము అనేది డీటెయిల్డ్‌గా రాసారు కదా అని వీడియో తీశాను. ఎవరికన్నా పిల్లలకేంటంటే చదువుకునే పిల్లలకి యూజ్ అవుతుంది కదా! తెలుసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాననమాట. ఒకసారి క్లియర్‌గా చూసేద్దాము. ఇది వచ్చేసరికి కథాకళి కేరళ అండి. అలాగే చూడండి ఆ పోస్టర్ కూడా కనిపిస్తుంది కదా! ఆ మోడల్ అనేది. దుంచి వచ్చి వెస్ట్ బెంగాల్. అలాగే బిహు అస్సాము చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి. అలాగే భరతనాట్యం వచ్చి తమిళనాడు. కొన్ని మనకి తెలుసు కానీ అన్నీ తెలియదు కదా! ఇక్కడ కథక్ వచ్చి ఉత్తరప్రదేశ్. ఇంకొకటి నెక్స్ట్ ఫాగ్ వచ్చి హర్యానా. అలాగే ఇది సాట్రియా అంట అస్సాము. కూచిపూడి ఆంధ్రప్రదేశు మనకు తెలుసు కదా! ఈ కొన్నే తెలుసండి. అన్నీ తెలీదు. అలాగే ఒడిస్సీ, ఒడిస్సా అన్నమాట. ఇదేమో యక్షగాన కర్ణాటక. ఇదొచ్చేసరికి నెక్స్ట్‌దొచ్చేసరికి మణిపూరి, మణిపూర్ అండి. మనకు తెలుసు కదా! ఆ స్టేట్ అన్నీ తెలుసు కానీ శాస్త్రీయ నృత్యం తెలీదు. ఇదేమో కాల్బెలియా రాజస్థాన్ అన్నమాట. కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అక్కడ ఆ నృత్యము, ఆ పోస్టర్ కూడా అది ఎలా ఉంటుందో గూడా మనకి తెలీదు కదా! అలా డీటెయిల్డ్‌గా ఉండేసరికి చాలా బాగా అనిపించింది. ఈసారి మీరెప్పుడైనా కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి. అక్కడ ఫుడ్ కూడా చాలా బావుంటుందండి. మనకి బ్రేక్‌ఫాస్ట్ కానీ అన్నీ దొరుకుతాయన్నమాట. మన ఆంధ్ర ఫుడ్ అంతా కూడా దొరుకుతుంది. కానీ చాలా కాస్ట్ కూడా చాలా రీజనబుల్‌గా అనిపించిందనమాట. అట్మాస్ఫియర్ గాని, మనం కూర్చోడానికి కానీ చాలా ప్లెజెంట్‌గా చాలా బావుందనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి తిరుపతి వెళ్ళిన వాళ్ళకి ఒకసారి విజిట్ చేయండి. పిల్లలతో వెళ్ళినప్పుడు ఏంటంటే, పిల్లలకి ఇలాంటివన్నీ చూపిస్తే ఏంటంటే, వాళ్ళ మైండ్‌లో అవి మనం చదివించటం కన్నా కూడా ఇలా చూపిస్తే వాళ్ళకి బాగా అర్థమవుతుందని నా ఒపీనియన్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థాంక్ యూ.